ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ పథకాన్ని ఈ నెల 15 నుంచి అమల్లోకి తీసుకురాబోతున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే బార్బర్ షాపులకు ఉచిత విద్యుత్ పథకం కింద ఇస్తున్న 150 యూనిట్ల ఫ్రీ కరెంట్ ను 200 యూనిట్లకు పెంచారు. అలాగే పాఠశాల విద్యలో పలు జీవోలను రాటిఫై చేశారు. మావోయిస్టు పార్టీ దాని అనుబంధ సంఘాలపై మరో ఏడాది నిషేధం పొడిగిస్తూ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ భేటీలో చర్చించిన పలు అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి, చెప్పండి, మహిళలకు ఉచిత ఫ్రీ బస్ కి సంబంధించి కూడా ఆమోదం లభించింది. 15వ తారీఖు నుంచి కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అయితే ఏ బస్సులకు సంబంధించి వాటిలో ఏమైనా నిబంధనలు ఏమైనా వర్తింపజేశారా? సుధా, ఈరోజు జరిగినటువంటి ఏపీ కేబినెట్ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంది కేబినెట్ అని చెప్పాలి. ఈరోజు జరిగినటువంటి ప్రధానంగా ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ నేపథ్యంలో 15వ తేదీ నుంచి ఇది అమలులోకి తీసుకురాబోతోంది ప్రభుత్వం. పల్లె వెలుగు, అల్ట్రా డీలక్స్, అలాగే డీలక్స్, అలాగే దాంతోపాటుగా ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని సబ్ కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం పైన, అలాగే ఆర్టీసీ అధికారులు ఇచ్చినటువంటి కొన్ని సూచనలను కూడా తీసుకున్న తర్వాత దీనికి సంబంధించినటువంటి చర్చ అంతా జరిగి ఆమోదముద్ర వేసిందని చెప్పాలి. అయితే ఏదైతే సూపర్ 6 పథకాలలో హామీలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఆడవాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినంత కూడా ఎంత ఇప్పటివరకు కూడా ఏదైతే ఆర్టీసీకి చెల్లించాల్సివలసినటువంటి అంశాలు కావచ్చు, వీటిలన్నింటినీ కూడా బేరీజు వేసుకుని ఆగస్టు 15 నుంచి స్త్రీ శక్తి పేరుతోటి ఏదైతే ఈ పథకాన్ని లాంచ్ చేయబోతోంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో దానికి కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లుగా చెప్పాలి. ఇక బార్లకి సంబంధించినంత వరకు కూడా 10% ఏదైతే ఎక్సైజ్ పాలసీకి సంబంధించినటువంటి దాంట్లో బార్లను కల్లుగీత కార్మికులకు ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకుంటూ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దీంతో పాటుగా ఏదైతే ల్యాండ్కి సంబంధించినటువంటి రెవెన్యూ సమస్యల విషయంలో ల్యాండ్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసిందనే చెప్పుకోవాలి. మొత్తంగా ఏదైతే ఏపీ ల్యాండ్ ఇనిషియేషన్ అండ్ టెక్ హబ్స్కి సంబంధించి పాలసీ 4.0ని 2024-29కి కేబినెట్ ఆమోదముద్ర వేసిందని చెప్పుకోవాలి. ఇక 22 ఏపీ టూరిజం డిపార్ట్మెంట్లో హోటళ్ళు, 6 క్లస్టర్లు, అలాగే రిసార్ట్లకి సంబంధించినటువంటి ఆపరేషన్లకు ఏజెన్సీస్కి ఎంపిక చేసేందుకు వీసీ అండ్ ఎండీకి అనుమతులు కూడా మంజూరు చేసింది కేబినెట్ అని చెప్పాలి. ఇక ఏదైతే జర్నలిస్టులకు ఇచ్చేటువంటి అక్రిడేషన్కి సంబంధించినటువంటి 2023కి ఇచ్చినటువంటి జీవోని రద్దు చేస్తూ దాంట్లో ఉన్నటువంటి కొన్ని యాక్ట్స్ని ఇంప్లిమెంట్ చేయాలని, దాంతోపాటుగా ఎవరికైతే యూట్యూబర్స్ కావచ్చు, సోషల్ మీడియా వాళ్ళు కూడా అక్రిడేషన్స్ ఇవ్వాలి అని చెప్పి ఆలోచిస్తున్న నేపథ్యంలో దాని సాధ్యాలను కూడా ఈరోజు కేబినెట్లో చర్చించినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక రాష్ట్రంలో ఏవైతే అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నటువంటి పలు కీలకమైనటువంటి అంశాలన్నింటిలో కూడా కేబినెట్లో చర్చించారు. దీంతో పాటుగా ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన అనుకుంటున్నాయి, ఏదైతే హెయిర్ కటింగ్ సెలూన్స్కి ఉచిత విద్యుత్ 150 యూనిట్ల వరకు ఇప్పటి వరకు ఇస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో 150 యూనిట్లను 200 యూనిట్లకు పెంచుతూ కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. పాఠశాల విద్యకు సంబంధించి పలు ఏవైతే జీవోలు ఉన్నాయో జీవోలకి రాటిఫికేషన్కి అనుమతి ఇస్తూ కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక పుట్టపర్తి, మువ్వ, గన్నవరం, గాజువాక, తిరుపతిలో 5 పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి రెగ్యులర్ బేసిస్ మీద పోస్టుల క్రియేషన్కి కూడా నేడు కేబినెట్ ఆమోదముద్ర వేసిందని చెప్పాలి. ఏపీసీపీడీసీఎల్తో పాటు ఏపీ ఎస్పీడీసీఎల్కు 3,545 కోట్లు, అలాగే 1,029 కోట్లకి సంబంధించి వరుసగా గతంలోనే ఫైనాన్స్ కార్పొరేషన్ ఏదైతే మంజూరు చేసిందో దానికి సంబంధించినటువంటి రుణాలని
ప్రభుత్వ గ్యారంటీ పైన ఇచ్చేలాగా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. మొత్తంగా ఈ కేబినెట్ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసినట్లుగా చెప్పుకోవాలి సుధా. రైట్ కాంతి, థ్యాంక్ యూ.